క్రికెట్ హిస్టరీలోనే కాకుండా ఈ మోడ్రన్ క్రికెట్ హిస్టరీలో జరుగుతున్న ఒక ప్యాటర్న్, ఒక పద్ధతి ఏంటంటే పిఆర్ సిస్టమ్. ప్లేయర్ ఇనీషియల్గా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా పిఆర్ కానీ తన చుట్టూ ప్రమోషన్ కానీ జరగదు. కానీ వన్స్ ఆ ప్లేయర్ కానీ స్టార్ అయినప్పుడైతే మాత్రం దెర్ ఈస్ అ హోల్ బంచ్ ఆఫ్ టీమ్. ఒక టీమే ఆ సెలబ్రిటీ యొక్క ఇమేజ్ని ఆన్లైన్లో అవ్వచ్చు ఆర్ జస్ట్ అవుట్సైడ్ ద వరల్డ్ అవ్వచ్చు మెయింటైన్ చేయడానికి కష్టపడుతూ ఉంటుంది. అలా ఒక పిఆర్ స్టేటస్ని బాగా టాప్లో మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన, ఒక దశాబ్దంకి పైగానే మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన ప్లేయర్స్లో రోహిత్ శర్మ ముందంజలో ఉంటారు. కానీ ఈ ఇయర్ మాత్రం రోహిత్ శర్మ పిఆర్ గేమ్ ఎస్పెషల్లీ బీజీటీ ట్రోఫీలో, బార్డర్ గవాస్కర్ ట్రోఫీ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియాలో ఎంతో కొంత క్రిటిసిజం ఫేస్ చేసిందనే చెప్పుకోవాలి. దీనికి మెయిన్ కారణం ఇర్ఫాన్ పఠాన్, ఎక్స్ ప్లేయర్ అండ్ నౌ కామెంటేటర్ని ప్యానల్, స్టార్ స్పోర్ట్స్ కామెంటరీ ప్యానల్ నుంచి తీసేయడమే. దానికి రోహిత్ శర్మకి లింక్ ఏంటా అని అనుకుంటే ఇర్ఫాన్ పఠాన్ వాజ్ వెరీ క్రిటికల్ ఆఫ్ రోహిత్ శర్మ. టెస్ట్లో రోహిత్ శర్మ ఫామ్పై ఇర్ఫాన్ పఠాన్ రిమైన్డ్ వన్ ఆఫ్ ద మెయిన్ క్రిటిక్స్. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ స్ట్రగుల్ అవ్వడం, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడకుండా పోవడం, దీనిపై ఇర్ఫాన్ పఠాన్ ఘాటుగానే వ్యాఖ్యలు చేశాడు. కరెక్ట్గా ఇర్ఫాన్ పఠాన్ అన్న మాటల తర్వాతే ఇర్ఫాన్ పఠాన్ని కామెంటరీ ప్యానల్ నుంచి తీసేయడంపై చాలా నెలల తర్వాత ఇర్ఫాన్ పఠాన్ హ్యాస్ స్పోకెన్ అబౌట్ ఇట్. ఈ రోహిత్ శర్మ పిఆర్ గురించి డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నింది స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యంపై ఓవర్ రిమూవింగ్ హిమ్ యాజ్ అ కామెంటేటర్ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు. నిజానికి ఇర్ఫాన్ పఠాన్ అన్న వ్యాఖ్యలు చూసుకుంటే రోహిత్ శర్మ కానీ ఇండియాకి టెస్ట్ కెప్టెన్గా అప్పట్లో లేకుండా ఉండింటే మాత్రం టెస్ట్ టీంలో ప్లేస్ ఉండేది కాదు. ఇది ఎంతో కొంత ఫ్యాక్ట్. There is no doubt in it. Rohit Sharma test record of late was not really good. లీడింగ్ అప్ టు బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా రోహిత్ శర్మ టెస్ట్ స్టాట్స్ అంత అద్భుతంగా లేవు. అయినా సరే బుమ్రా క్యాప్టెన్గా జరిగిన ఫస్ట్ మ్యాచ్లో మనం గెలిచాము. అయినా సరే రోహిత్ శర్మ రాగానే రోహిత్ శర్మ టుక్ ఓవర్ యాజ్ ద క్యాప్టెన్ అండ్ పెద్దగా పరుగులేమి చేయలేదు. కరెక్ట్గా దీనిపైనే ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడాడు. ఇర్ఫాన్ పఠాన్ క్రిటిసిజం వ్యాలిడ్ అని చాలామంది ఫీల్ అయినప్పటికీ స్టార్ స్పోర్ట్స్ రోహిత్ శర్మ పిఆర్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నంలో ఎంతో కొంత ఒక బయాస్ చూపించి ఇర్ఫాన్ పఠాన్ని తీసేసిందా అని అప్పుడే ఫ్యాన్స్ కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇర్ఫాన్ పఠాన్ అన్న మాటలు కూడా సరిగ్గా మ్యాచ్ అవుతున్నట్టే అనిపిస్తోంది. కానీ ఇర్ఫాన్ పఠాన్ ఇంకొక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కూడా చేశాడు. అదేంటంటే, నాకు నా క్రిటిసిజంని పక్కన పెట్టి బ్రాడ్కాస్టర్ వాళ్ళు రోహిత్ శర్మని ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇచ్చారు. అక్కడ నేను రోహిత్ శర్మని డైరెక్ట్గా క్రిటిసైజ్ చేయలేక రోహిత్ శర్మని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడాను. ఇక్కడ నా హిపోక్రసీ కూడా ఎంతో కొంత ఉంది అని అడ్మిట్ చేయడం జరిగింది ఇర్ఫాన్ పఠాన్. ఏదేమైనా ఇది హోల్ కాంట్రవర్సీలో ఇర్ఫాన్ పఠాన్ తప్పు ఉందా లేదా అని మనం డిబేట్ అయితే ఎప్పటికీ చేస్తూనే ఉండొచ్చు. కానీ హిస్టరీలో చాలామంది కామెంటేటర్స్ ఇండియన్ స్టార్ క్రికెటర్స్పై కామెంట్స్ చేసిన దానికి, క్రిటిసిజం చేసిన దానికి దే వర్ రిమూవ్డ్. వన్ ఆఫ్ ద మెయిన్ కామెంటేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ హూ ఈజ్ నోన్ యాజ్ ద వాయిస్ ఆఫ్ క్రికెట్, హర్ష భోగ్లే, 2016లో ధోనీపై చేసిన క్రిటిసిజం ఆర్ కామెంటరీ వాట్ ఎవర్ ఇట్ క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్, ఆ ఒక్క స్టేట్మెంట్ వల్ల హర్ష భోగ్లే స్ట్రగుల్డ్ అ లాట్. మరి అలాంటి సిచ్యువేషన్స్ చాలామంది కామెంటేటర్స్కి ఎదురయ్యాయి. అందుకే ఇప్పుడున్న కామెంటేటర్స్ ప్యానల్ చూసుకుంటే చాలా న్యూట్రల్గా తాము లోపల ఉన్న అభిప్రాయాల్ని చెప్పకుండా ఎంతో కొంత బ్యాలెన్స్ చేసే పరిస్థితే చేస్తున్నారు. మరి ఇర్ఫాన్ పఠాన్ ఫ్యూచర్లో, అంటే తన ఎక్స్ టీమ్మేట్ అయిన గౌతమ్ గంభీర్ కోచ్గా ఉన్నాడు, ఇంతే ఘాటుగా వ్యాఖ్యలు చేస్తాడా ఆర్ ఈ అనుభవాన్ని గుర్తుపెట్టుకొని కొంచెం న్యూట్రల్ అవుతాడా అనేది మాత్రం ఓన్లీ టైమ్ విల్ టెల్. ఇర్ఫాన్ పఠాన్ ఇండైరెక్ట్గా రోహిత్ శర్మ పిఆర్ నండంపై మీ కామెంట్స్ని ప్లీజ్ షేర్ విత్ అస్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. థ్యాంక్ యూ.